హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదండి. సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరింట్లో అయితే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది. మా ఇంట్లో ఫిష్ కర్రీ అండి. నా స్టైల్లో సింపుల్గా ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చేపల్ని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయ అయితే పిండుకుందామండి. పిండుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకొని వాష్ చేసుకున్నామండి. ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసి ఇలాగా కలుపుకుంటే దీనిలో ఉన్న నీసువాసన అంతా పోతుందండి. 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి. ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసుకొని మనం చేపల ముక్కల్ని ఇలా కడుక్కుంటే చేపల కూర నీసువాసన రాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో కారం, సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందామండి. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయితే ఉంచుకుందాం. చేపల కూరకి కావలసినవండి: పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, అల్లం ముక్క, కరివేపాకు, టమాటాలు, మసాలా దినుసులు అన్నీ కలపండి. అలాగే ధనియాలు, మెంతులు అండి. సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, కొంచెం చింతపండు అండి. ఆల్రెడీ నేను వాష్ చేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి, అల్లం, ఆనియన్స్, వెల్లుల్లి, టమాటాలు, కరివేపాకు. ఒక గిన్నె తీసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నామండి. అందులో ధనియాలు, మెంతులు ఇందాక చూపించా కదా, అవి వేసుకొని త్వరగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఆనియన్స్, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, టమాటాలు, మసాలా దినుసులు, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు, మెంతులు, అవి కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తే చూడండి. ఒక గిన్నె తీసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకుందామండి. గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకుందామండి. తర్వాత ఇందాక మనం పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని కలుపుకుందామండి. మూత పెట్టుకొని ఫ్రై అయ్యే వరకు సిమ్లో ఉంచుకుందామండి. కారం, పసుపు, సాల్ట్ ఆల్రెడీ మనం చేపల ముక్కలకి కలిపి పెట్టుకున్నాం కదా. సో మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో చేపల ముక్కల్ని వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకొని ఆ మసాలా అంతా ఈ ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకుందామండి. సిమ్లో మగ్గించుకుందామండి.
చూడండి ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది రసం తీసుకొని ఇందులో వేసుకుందాం. చింతపండు రసం అయితే వేసుకున్నానండి. మీకు పులుసు ఎంతైతే కావాలో అంత వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. చూడండి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాం. చేపల కూరలో కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. చేపల కూర రెడీ అయిపోయిందండి. చేపల కూర ఎలా ఉందో ఆద్య? బాగుందమ్మా, సూపర్. చూసారు కదా సింపుల్గా ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో. నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.